ఓకే అండి, సో మరి ఈ రోజున ల్యాంప్ ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ లో జీవీఎన్ శేఖర్ రెడ్డి గారు అండ్ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ గా, వీళ్ళిద్దరు మనకి తెలుసు 7 చేపల కథ. ప్రతి మనిషి లైఫ్ లో ఇంద్రధనస్సు 7 కలర్లు ఎలా అయితే ఉంటాయో ఈ 7 చేపల కథ అంతకు మించి బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడ చూసినా ఒక 1 ఇయర్ పాటు 7 చేపల కథనే మొత్తం మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళు ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ గా సో సెకండ్ ప్రొడక్షన్ లో ల్యాంప్ మూవీ అయితే రావడం జరుగుతుంది. రాజశేఖర్ గారి డైరెక్షన్ లో డిఓపి సాయి గారు, మన అందరి ఫేవరెట్ పర్సన్ వినోద్ కుమార్ నువ్వుల గారు హీరోగా, అవంతిక గారు హీరోయిన్ గా చేసిన చిత్రం ల్యాంప్ మూవీ మార్చ్ 14th మన అందరి ముందుకి 150 థియేటర్స్ లోకి అయితే వస్తుంది. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, అదేవిధంగా మా మీడియా మిత్రులందరికీ మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ, మన అందరికి చెలియ అనగానే ఘర్షణ సాంగ్ గుర్తొచ్చేది, కానీ మళ్ళీ చెలియ అంటే ఈ ల్యాంప్ మూవీ గుర్తొచ్చేలాగా ఈ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంది. ఫస్ట్ మనం ఆ సాంగ్ ని చూద్దాం. మరి ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా లయన్ సాయి వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ పేరులో లయన్ ఉంది, ఇక్కడ మా మూవీలో ల్యాంప్ ఉంది. సో లయన్ చేతుల మీదుగా ఒక్కసారి చెలియ అంటే ఆ ల్యాంప్ మొత్తం ఇట్లా దద్దరిల్లిపోవాలంటే. ల్యాంప్ మూవీ ఫస్ట్ సాంగ్ చెలియా సాంగ్ లాంచ్. ఒక సాంగ్ లాంచ్ చేశాను. ఎనీవే రాకేష్ని చూసి చాలా రోజులు అయింది. సో దట్స్ వన్ గుడ్ దిస్ థింగ్ దట్ యాంకర్ గారు చెప్పినట్టు మనుషులు పోయినా కానీ సినిమా రంగంలో అట్లా గుర్తుండిపోతారు, ఎక్కడో చోట కనిపిస్తుంటారు. టీవీలోనో సినిమా తర్వాత పోయిన రోజుల తర్వాత టీవీలోనో శాటిలైట్లోనో, అది మనకు చేత కాదు కదా. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్ ల్యాంప్ ఇస్ సంథింగ్ విచ్ షోస్ యూ ఏ వే, ఒక దారి చూపించేది ల్యాంపు. సో హీరో గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఐ థింక్ దిస్ ల్యాంప్ మూవీ షుడ్ బి ఏ బిగ్ హిట్. వాళ్ళకి ఒక మంచి దారి ఇండస్ట్రీలో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విచ్ ద హోల్ టీమ్ ఇస్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు టి ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రసన్న సార్కి మా డైరెక్టర్ గారు అండ్ మా హీరో గారు వారిద్దరి చేతుల మీదుగా బొకేని అందచేయడం జరుగుతుంది. అండ్ మా సెకండ్ హీరో కిరణ్ గారు కూడా ఇప్పుడే స్టేజ్ పైకి వచ్చారనమాట. ల్యాంప్ సినిమా ఆ లిరిక్స్ చూసాం, లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి, చాలా అర్థమయ్యేటట్టు ఉన్నాయి. మా దామోదర్ ప్రసాద్ గారేమో కొరుక్కు తినవయ్యో అంటే నేనేమో వెనక అన్నాను, మా సాయి వెంకటేమో ఏదో చెలియా అన్నాడు. సో ఇవన్నీ కూడా జనరల్గా ఇవాళ చాలా సినిమాలకి, చాలా పాటలకి లిరిక్ చెప్పలేని పొజిషన్లో ఉన్నాం. ఇవాళ ఈ సినిమాకి లిరిక్ చెప్పే రేంజ్లో ఉండి బాగా చేశారు. అలాగే వినోద్ కుమార్ యాక్ట్ చేశాడు. వినోద్ కుమార్ యాక్ట్ చేసింది, ఇంతకుముందు వినోద్ కుమారు చంద్రబాబు నాయుడు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రపంచానికి తెలియజెప్పింది. చంద్రబాబు నాయుడు గారి వాల్యూ ఎంత అనేది ప్రపంచానికి తెలియజెప్పిన రేంజ్లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారి మీద క్యారెక్టర్ వేసాడు ఇతను. చంద్రబాబు నాయుడు తెలుగుడు అనే సినిమాలో. సో ఇప్పుడు ఈ ల్యాంప్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారికి ఒక దిక్సూచి ల్యాంప్ ఎలా అయ్యారో అదే ల్యాంప్ హీరోగా ఈయన వినోద్ కుమార్. తర్వాత నేను లాంచ్ చేసిన దాంట్లో సరే ఇంకొక ఆయన హీరో కోటి కిరణ్, అది బాగా వెనక బాగా తచ్చిట్లాడుతున్నాడు, బాగా వెల్ ప్రాక్టీస్డ్ మ్యాన్ అనుకుంటా. బాగా వెరీ గుడ్, బాగా చేశారు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక డైరెక్టరు బాగా చేపించాడు వీళ్ళందరితో, రాజశేఖర్ రెడ్డి. అలాగే ప్రొడ్యూసర్లు జనార్దన్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ చేశారు. ఈ నెల మార్చి రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా పెద్ద సక్సెస్ సినిమా అయ్యి ఇక్కడి నుంచి ల్యాంప్ నుంచి ఇంకా ఎంతకో ఎత్తుకు ఎదిగి, మనకి ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఒక రాజమౌళి గారు వచ్చినా ఒక చిన్న స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారు, ఒక తేజ గారు వచ్చినా ఒక చిత్రం చిన్న సినిమా నుంచి వచ్చారు. ఇవాళ స్టార్స్ అనబడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న సినిమా, ఒక కొత్త సినిమా నుంచి వచ్చారు. సో అలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు స్టార్స్ అయ్యి మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఆ చిన్న సినిమాని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ప్రొడ్యూసర్ కూడా గతంలో ఒక సినిమా చేశారు, అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశారు ఆ సినిమా. ఈవెన్ ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా క్రేజీగా చేశారు. సో వీళ్ళందరి కాంబినేషన్ పెద్ద హిట్ అయ్యి వీళ్ళు చాలా పెద్ద రేంజ్లో ఆర్టిస్టు టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు అవ్వాలి. ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ అవుతూ వచ్చిన స్థాయిని మర్చిపోకుండా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మర్చిపోయి పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళుగానే పంపించేస్తుంది ఇండస్ట్రీకి తెలిసి ఎవరిని ఎక్కడ ఉంచాలన్నది. అందుకని థ్యాంక్ యూ. అండ్ మైక్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు కూడా వెనక వెళ్ళిపోతున్నారు మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ ప్రసన్న సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. అండ్ మీరు ఎప్పుడు కూడా మా వినోద్ అన్నయ్యకి అండ్ మా ఏడు చేపల కథ ప్రొడ్యూసర్స్కి ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ లయన్ సాయి వెంకట్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ, ఒక్కసారి సార్ కోసం గట్టిగా క్లాప్స్ అండి. ఎందుకు అనేది నేను చెప్తాను. టీం వాళ్ళు వెళ్ళి సార్కి ఏ టైంకి రమ్మని చెప్పారో నాకైతే తెలియదు, కానీ 5:30కి వచ్చి అందరికంటే ఫస్ట్ గెస్ట్, అందరికంటే ఫస్ట్ ఈ హాల్లో తనే ఉన్నారండి. సో టైం అంటే సార్ అంటేనే టైం అన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చారు, దట్టు అందరి కోసం వెయిట్ చేశారు ఇప్పటి వరకు. సో ఈ ల్యాంప్ మూవీ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మా సెకండ్ లీడ్ మా కిరణ్ గారు అండ్ మా ఫస్ట్ హీరో మా వినోద్ గారు వాళ్ళిద్దరి చేతుల మీదుగా అండ్ మా డైరెక్టర్ గారు రాజశేఖర్ గారి చేతుల మీదుగా బుకింగ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ల్యాంప్ రాజశేఖర్. ల్యాంప్ సినిమా మార్చ్ 14th రిలీజ్ ఉంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈరోజు మరి నాతో సాంగ్స్ కూడా లాంచ్ చేయడం కాకుండా రాజశేఖర్కి మాకు ఒక లాంగ్ జర్నీ ఉంది. ఆయన ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ టైంలో లేట్ అవుతుంటే ఒక మాట చెప్పాడు, నా రిలీజ్ అవుతేనే మా ఊరు వెళ్తాను, మా అమ్మని కలుస్తాను, మా నాన్నని కలుస్తాను. నేను ఆ రోజు అంటే నేను కూడా 5-6 ఇయర్స్ అయి ఉంటుంది. ఆ రోజు అనుకున్నా, చూడు సినిమా అంటే ఎంత కసి ఉంటుంది, అది నిలబెట్టుకోవడం కోసం ఇంటి దగ్గర ఒక ప్రామిస్ చేసి వచ్చాక ఇక్కడ సాధించాలనే తపన ఎలా ఉంటుంది రాజశేఖర్లో చూసి వెంటనే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి నేను శతవిధాల ప్రయత్నం చేసి రాజశేఖర్ని వాళ్ళ అమ్మగారి దగ్గర పంపించిన. సో అక్కడి నుంచి జర్నీ మాది. సో అలాగే రాజశేఖర్కి ఒక సెంటిమెంట్ మొదటి నుంచి, అన్నగారు మీరు ఎక్కడున్నా సరే క్లాప్ కొట్టాలి సినిమా అంటాడు. నేను ఎక్కడున్నా ఆ టైంలో షూటింగ్ అయినా సరే 2 రోజులు 3వ రోజు వచ్చినా సరే అప్పుడే క్లాప్ కొట్టి అప్పటి నుంచే సినిమా షూటింగ్ అంటాడు. ఎందుకంటే సెంటిమెంట్ సార్, మీరు క్లాప్ కొట్టిన సినిమా ఇప్పటిదాకా ఆగలేదు, మీరు ఎన్ని కష్టాలైనా కూడా మళ్ళీ సినిమా వచ్చేసి లైమ్ లైట్లోకి వచ్చేసింది, అది సెంటిమెంట్ అని ఆయన ఎప్పుడు నాతో అంటాడు. సో నాకు చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే ఒక నమ్మకమే మనిషిని సక్సెస్ చేస్తుంది. ఒక దేవుడు కూడా ఒక నమ్మకమే మనకు. ఆ దేవుడిని నమ్ముకోవడం అంటే ఒక నమ్మకం. ఆ దేవుడిని మనం ఊహించుకుంటాం, ఇలా భగవంతుడా నాకు ఇది కావాలంటే ఆ నమ్మకమే మనని సక్సెస్ చేస్తుంది. సో అలాగా రాజశేఖర్ ఆయన నమ్మకం సక్సెస్ అయ్యి ఈరోజు ల్యాంప్ అనే సినిమా 150 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తూ, ఈయన రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్లో ఈయన కష్టపడ్డాడు రిలీజ్కి. ఈయన రిలీజ్ అయిన తర్వాత నేను కొంతమందిని పంపిస్తే వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్కి ఈయన ముందు తిరిగాడు, కొన్ని సినిమాలు రిలీజ్ చేయించాడు. అంటే ఎలా ఉందంటే మా టీం అంతా కష్టపడి ఒకరు ముందుకు వచ్చిన సక్సెస్ అయినా మళ్ళీ ఇంకా 4-5 ప్రాబ్లం ఉన్న వాళ్ళని లాక్కొని వెళ్ళి వాళ్ళని సక్సెస్ చేయించడం ఈ టీం ముఖ్య ఉద్దేశం. మాది ఎప్పుడు అలా నడుస్తూ ఉంది. అలాగే రాజశేఖర్ అలా నన్ను ఒక గురువులాగా గాడ్లాగా ఎంచుకొని ఈరోజు రావాలన్నగారు మీరు ఉండాలి, ఈ సినిమా క్లాప్ కొట్టింది మీరే, ప్రీ రిలీజ్ మీరే చేయాలి, ఈ సినిమా సక్సెస్ అవుతుందనే మీ నమ్మకం 100% సక్సెస్ అవ్వాలి. 150 థియేటర్లో ఈ సినిమా మంచిగా ఆడాలి. ఎందుకంటే చూశాను, వినయ్ యాక్టింగ్ చూశాను, వినయ్ కదా వినోద్ అనుకోకుండా పెద్దమ్మ టెంపుల్ పూజలో కలుసుకున్నారు కాబట్టి పెద్దమ్మ టెంపుల్లో మేము ఎప్పుడు సినిమా ఎలక్షన్ల ముందు చేస్తుంటాము, ఎప్పుడు చేసినా హిట్ అవుతుంటాయి. అట్లనే మొన్న జరిగిన ఫంక్షన్లు వచ్చిర్రు, సినిమా రిలీజ్ పెట్టిర్రు, వినోద్ కూడా వచ్చిండు ఆ రోజు, రాజశేఖర్ వచ్చిర్రు. సినిమా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఇప్పుడే మా ప్రసన్న గారు చెప్పారు, అంటే నాకు వేరే ఆ సినిమాలు తెలుసు కానీ తెలుగోడు గురించి తెలియదు. బట్ అన్నగారు చెప్పగానే నేను మళ్ళీ ఇమ్మీడియట్లీ రీకలెక్ట్ చేసుకున్నా.
సో వినోద్కి మంచి భవిష్యత్తు ఉంది. మా లక్కీ చెప్తుండే ఇంతకుముందు రాగానే, ఆయన హీరో, ప్రొడ్యూసర్, ఇప్పుడు జర్నలిస్టు, అన్నా ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్సే డబ్బులు ఇచ్చి రిలీజ్ చేస్తామంటున్నారు నా, ఫస్ట్ టైం నేను హిస్టరీలో వింటున్నా అన్నాడు. అది రాజశేఖర్ టాలెంట్. కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ఈ సినిమా ఇవాళ సినిమా రిలీజ్ చేయాలంటే మనమే డబ్బులు పెట్టి మనమే యూఎఫ్ఓ క్యూబ్ కట్టే పరిస్థితుల్లో ఓ ల్యాంప్ అనే సినిమాకి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఏరియా వైజ్ నేను డబ్బులు ఇస్తాను అన్నాడు అంటేనే మీ సినిమా హిట్. ఇంకా హిట్కి ఇదే ప్రధానం. అది అన్న అందరికి తెలుసు, మా రామ్ సత్యా గారికి కూడా తెలుసు. సినిమా రిలీజ్ చేయాలంటే మనమే తీయాలి కట్టలు. అలా కాకుండా మరి రాజశేఖర్కి డబ్బులు ఇచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కూడా నాకు బాగా పరిచయం. ఇంతకుముందు 7 చేపల కథ సినిమా తీశారు. సో ఈ సినిమా ఆయనకు కూడా మంచి డబ్బు రావాలి, ఈ హిట్ అవ్వాలని. ఎందుకంటే రాజశేఖర్ హిట్ అయింది అనుకో, ఇంకా 100 మంది హీరోలను ఇంట్రడ్యూస్ చేస్తాడు, 100 మందికి టెక్నీషియన్లకి ఆయన అవకాశం ఇస్తాడు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఇన్ని సంవత్సరాల మా జర్నీలో రాజశేఖర్ ఎప్పుడు కంటిన్యూ సినిమాలు చేస్తున్నాడు. నెక్స్ట్ కూడా సినిమా చేస్తూ రన్నింగ్లో 2 సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ కూడా సినిమాలు చేయాలి రాజశేఖర్. నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, వినోద్ కంగ్రాట్స్ అండ్ కిరణ్ కంగ్రాట్స్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇక్కడ ఎవరైతే ఎంట్రెన్స్లో ఉన్నారో మీరు అందరూ కొంచెం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా గెస్ట్లు వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఆ డోర్ దగ్గరే ఉంటే ఇబ్బంది కదా. దయచేసి మీరు అందరూ కూడా అర్థం. ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ ఉంటారు. వీరితో పాటుగా శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి బ్లెస్సింగ్స్ ప్రతి సినిమాకు ఉంటూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ల్యాంప్ మూవీ ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. సో వారికి బొకేని అందచేయవలసిందిగా మన హీరో, ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, డైరెక్టర్ గారు ముగ్గురిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏంటి అందరికీ ఒక బొకే ఇచ్చి సార్కి మాత్రం 2 బొకేస్ ఇస్తున్నారు ఏంటండి? అభిమానం ఎక్కువనా? ఆహా, ఓకే. నోటు కూడా సినిమా మీతో చెయ్యాలని చెప్పి, ఓకే తప్పకుండా చేస్తారు. మీరు ఆ 2 బొకేస్ ఇచ్చారు కాబట్టి. ముందుగా మా ప్రసన్న అన్నయ్యకి, సాయి వెంకట్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి అందరికీ నమస్సుమాంజలి. వినోద్ చాలా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతను ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టాడు. ఫ్యాక్టరీ అంటే ఏంటి తెలుసు మీ అందరికీ? ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన ఆర్టిస్టులని, టెక్నీషియన్లు అందరిని తయారు చేస్తున్నాడు అతను. కాబట్టి వాస్తవాలు ఏంటో, నిజాలేంటో, అన్యాయాలు ఏంటో, తప్పు ఏంటో, రైట్ ఏంటో అన్నీ బాగా తెలిసిన వ్యక్తి. నేను డెఫినెట్గా అతనికి సూపర్ హిట్ సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న మేము ఒక సినిమా తీస్తే ఆయన కూడా మేము లీడ్ రోల్ మేము ఇచ్చాం ఒక సినిమాలో. ఎందుకంటే అతను కూడా పాపులారిటీ ఉంది పబ్లిక్లో. కాబట్టి మంచి ఆర్టిస్టు, మంచి టెక్నీషియన్ అతను. ఏదైనా ఒక పని చెప్తే ఆ పని ఇమీడియట్గా దాన్ని చక్కగా అద్భుతంగా తయారు చేసి తీసి దిద్దుకునేంత మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కాబట్టి మా వినోద్కి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను చెప్పాను ఎందాక అతనే ఆర్టిస్టులు తయారు చేస్తున్నాడు. ఆర్టిస్టులు తయారు చేసే వాళ్ళకి అంటే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్కి ఎన్ని తెలుస్తాయి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు, లోపాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆయన సరే చైర్మన్ ఆయన, మీరేమో ప్రిన్సిపల్, మీరు సంతోషం. కిషోర్ దాస్ గారు కూడా నమస్కారం. ఏది ఏమైనా ఈ ల్యాంప్ అనే సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందాక చెప్పినట్టుగా చిన్న సినిమాల్లో ఇది మంచి సినిమా అవుద్ది. కారణం ఏంటంటే ఆ బ్యానర్కి ఒక వాల్యూ ఉంది. 7 చేపల కథ అనే సినిమాకి నాకు బాగా తెలుసు. అది డిస్ట్రిబ్యూటర్లు అందరూ డబ్బిచ్చి కొని బ్రహ్మాండంగా వాళ్ళందరికీ లాభాలు వచ్చిన సినిమా. ఆ తర్వాత కూడా ఆ సినిమాని ఓటీటీలోని అన్నింటిలో కూడా డబ్బింగ్లో కూడా బాగా చాలా మంచి ఫ్యాన్సీ రేట్ కమ్మిన సినిమా అది. కాబట్టి ఆ వాల్యూ కూడా ఈ సినిమాకి ఉంటుంది. ఇకపోతే ఈ ల్యాంప్ అనేది 14వ తారీఖున రిలీజ్ అవుతుంది. 7వ తారీఖున 14 సినిమాలు రిలీజ్ చేస్తున్నారండి. వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి, తెలియని వాళ్ళు కాబట్టి 14వ తారీఖున పెట్టారు. 14వ తారీఖు 4 సినిమాలు ఉన్నాయి. ఆ 4 సినిమాల్లో డెఫినెట్గా ఇది 1-2లో ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇది సందర్భం అవునో కాదు తెలియదు, కానీ చాలామంది కొత్త నిర్మాతలు వచ్చి సినిమా తీసేసి ఏదో దులుపుకి వెళ్ళిపోతున్నారండి. ఇది ఇండస్ట్రీని మాలాంటి వాళ్ళు, వినోద్ లాంటి వాళ్ళు నమ్ముకుని బతుకుతున్నాం ఇక్కడ. ఎందుకంటే చచ్చినా బతికినా ఇక్కడే ఉంటాం కాబట్టి డెఫినెట్గా ఇతను ప్లాన్గా 14వ తారీఖు రిలీజ్ చేస్తున్నాడండి. 7వ తారీఖున చావా అని ఒక సినిమా అవుతుంది. అది కాకుండా 13 సినిమాలు వస్తున్నాయండి. ఒకేసారి 14 సినిమాలు వస్తే థియేటర్ల మీద వాల్ పోస్టులు ఎక్కడ అంటిస్తారు, రివ్యూలు ఎక్కడ చూపిస్తారు, ప్రీవ్యూలు ఎవరు చూస్తారు, ప్రేక్షకులు ఎలా వస్తారు, కొంచెం ఆలోచించండి. కొంచెం ఇది ఛాంబరు, ప్రొడ్యూస్ కౌన్సిల్ ఎంతమందికి ఎన్ని మేము మొత్తుకున్నా కూడా ఎవరూ మా మాట వింటలేదు. కాబట్టి ఈ సందర్భంగా మా ప్రసన్న గారికి, దామోదర్ గారికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే
కర్ణాటకలో లాగా ఏమండి ఒకసారి మాడమంటారా మీరు మాడతారా? కర్ణాటకలో లాగా మనం ఏ వారం ఏ సినిమా రిలీజ్ చేస్తాం అని చెప్పి ఒక 4 వారాల ముందే మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వచ్చే వాళ్ళు వెనక ముందుకే షఫల్ అవుతుంటారు. అంతకుముందు థియేటర్స్ అవేర్నెస్ కమిటీ అని ఒకటి మా ఫిలిం ఛాంబర్లో పెడితే మేము అప్పుడు కూడా చాలామంది థియేటర్లు ఇప్పించాము. అలాగే ఈ థియేటర్ కంట్రోల్గా ఈ వారానికి 4 సినిమాలు రిలీజ్ చేయాలి, 5 సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పేవాళ్ళం. కాబట్టి దయ ఉంచి ఈ సందర్భంగా కొత్త నిర్మాతలకి విన్నవించుకుంటున్నాం. ఏంటంటే మీరు సినిమా తీసి దులిపి వెళ్ళిపోవద్దు. మీ సినిమా మీద చాలామంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు వాళ్ళ లైఫ్ దాని మీద ఉంది. కాబట్టి మీరు చక్కగా ఎంత కష్టపడి సినిమా తీశారో అంత ప్లాన్డ్గా రిలీజ్ చేయండి. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది భగవంతున్నాడు, కానీ మనం చేసే పనిలోనే మనం సక్సెస్ఫుల్గా చేయకపోతే భగవంతుడు ఎందుకు మనం ఆశీర్వదిస్తాడు? కాబట్టి మీరు ప్లాన్డ్గా రిలీజ్ చేయండి. అలాగే ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ చేయాలని పూర్వం రోజుల్లో అండి. ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం కూడా రిలీజ్ చేయొచ్చు. ఎవరికి థియేటర్లు దొరకట్లేదు మాత్రం అబద్ధం అది. 100 థియేటర్లు కావాలంటే ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నా, మా ప్రసన్న గారు రెడీగా ఉన్నారు. మీరు ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గర తెప్పించిన బాధ్యత మీరు తీసుకుంటే మీకు 100 కాదు 200 థియేటర్లు మేము ఇప్పిస్తాం. థియేటర్లు ఇప్పించినాక లోటు లేదు, కరువు లేదు ఎక్కడను. కానీ ప్రేక్షకుని థియేటర్ తెప్పించిన బాధ్యత ఒక నిర్మాత మీద, దర్శకుడి మీద ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా వినించుకుంటూ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 14 తారీఖున మనం అందరం ఇంతమంది అభిమానులు ప్రేమిస్తున్నాం కదా, వీళ్ళందరూ మానుషం రావాలని కోరుకుంటున్నా. ఒక్క 100 రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఈ ల్యాంప్ సినిమా గురించి చూడండి. బాగుంటే 100 మంది చెప్పండి, బాగోపోతే 1000 మంది చెప్పండి. దయ ఉంచి సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేస్తే వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మనం కూడా ప్రేక్షకులు థియేటర్కి చూసి అక్కడే అభినందిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏది ఏమైనా కష్టపడి సినిమా తీశారు. ఈ సినిమా డెఫినెట్గా 14 తారీఖుని హిట్ అవుద్ది. హిట్ అంటే 100 రోజులు 200 రోజులు ఆడక్కల 2 వారాలు ఆడితే సూపర్ హిట్స్తో సమానం. కాబట్టి ఈ సినిమా అట్లీస్ట్ 1 వీక్ 14 రోజులైనా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వినోద్కి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. హలో, ఇంతకుముందు రాజశేఖర్ గారితో నేను అవలంబిక మూవీ చేశాను. సో బాగా చేశాడు మూవీ. సో ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా, ఈ ల్యాంప్ మూవీ కూడా బాగా సక్సెస్ కావాలని, మీరందరూ మంచిగా సక్సెస్ చేయాలని నేను చాలా కష్టపడి మరీ దీన్ని చేశాడు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా అందరూ సక్సెస్ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో విలన్ గా కనపడుతూ ఉంటారు కానీ ఆయన మనసు మాత్రం చాలా అంటే చాలా మంచిది. సో మా యోగి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సినిమాలో భయపెడుతూ ఉంటారు కానీ రియల్ లైఫ్ లో మాత్రం అందరినీ చాలా ఇష్టపడుతూ, చాలా ఇష్టంగా మాట్లాడుతూ అందరికీ బెస్ట్ విషెస్ అందజేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ల్యాంప్ మూవీ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో మరి ముందుగా మన యోగి గారికి మన ఇద్దరు హీరోస్ అండ్ మన డైరెక్టర్ గారి చేతుల మీదుగా బొకేని అందజేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి పత్రికా మిత్రులు, పెద్దవారు అందరికీ నా నమస్కారం. సారీ, వాయిస్ కొంచెం బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. వినోద్ నాకు మంచి మిత్రుడు. చాలా రోజుల నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాగే ఎందరినో యాక్టర్స్ని తయారు చేస్తున్నటువంటి మంచి మనసున్న ఫ్యాకల్టీ. ఎందుకంటే ఎంతోమంది యాక్టర్ అవుదామని వచ్చి మోసపోతున్న వారిని చూసి వాళ్ళ ఎవరు మోసపోవద్దు, యాక్టర్స్ అంటే జస్ట్ జూనియర్స్గా మిగిలిపోవద్దు అనే చిన్న థాట్తోని ఈరోజు వినోద్ ఫిల్మ్ అకాడమీని స్థాపించి ఇంతమంది స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు వినోద్ గారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వినోద్ మంచి ఆర్టిస్ట్. అవకాశం రావాలి కానీ ఉన్నత శిఖరాలకు చేరే సత్తా ఉన్న వ్యక్తి. మిత్రమా, ఆల్ ది వెరీ బెస్ట్ మిత్రమా. ఈ ల్యాంప్ హెలోజిన్ లాగా వెలిగిపోవాలని, సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓ మా రాజశేఖర్, సారీ బ్రదర్, మర్చిపోయాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంటారు, ఎంతోమందికి అవకాశం కల్పిస్తూనే ఉంటారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. ఉండాలి. ఎందుకు యోగి గారి గురించి అలా చెప్పాను అని అంటే ఆయన వాయిస్ బాగాలేకపోయినప్పటికీ స్టేజ్ పైకి వచ్చి ఇంత బాగా ల్యాంప్ మూవీ టీం అందరికి బెస్ట్ విషెస్ అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ అందరూ సినిమా వాళ్ళు వస్తున్నారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మన చంద్రబాబు గారు. కానీ ఇక్కడ మాత్రం మనందరికీ గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ లీడర్, ఎస్ఆర్ మోటార్స్ అధినేత కొత్తపల్లి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
సో సార్ని స్పెషల్గా ఎందుకు ఇన్వైట్ చేస్తున్నామంటే మన సినిమా వాళ్ళ గురించి మన సినిమా వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు, కానీ చంద్రబాబు గారి గురించి తనకి అంటే చాలా బాగా తెలుసు. ఇది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా, ఇది నాకు కొత్తగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారితో స్టేట్ సెక్రటరీగా కానీ ప్లస్ ఆయనతో సన్నిహితంగా అన్ని ప్రోగ్రామ్స్తో పాల్గొంటూ చాలా దగ్గరగా ఉన్నవాడిని. సో తెలుగోడు సినిమాలో మన చంద్రబాబు గారి క్యారెక్టర్ చంద్రబాబు గారు లాగా నన్ను నాకు ఇమేజెస్ చూపించారు. నాకు చంద్రబాబు గారితో చాలా అనుబంధం ఉంది. ఇది చూడంగానే ఈయన చూసి నాకు చంద్రబాబు గారి లాగానే అనిపించేసి చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా నాది ఎస్ఆర్ మోటార్సు. సినీ ఫీల్డ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భంలో దగ్గరగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకుంటాను. ఫిలిం నగరు ఈ అంతా నాకు నోటెడ్. ఈ పెద్దమూడి దగ్గర అప్పట్లోనే నా దాంట్లో కూడా షూటింగ్లకి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకటి మీకు తమ్ముడు సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, అది నా దాంట్లో చేశారు. మీరు చూసినట్టయితే దాంట్లో ఎస్ఆర్ మోటార్స్ అనే డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. అట్లా దగ్గరగా నా ఎస్ఆర్ మోటార్స్ జూబ్లీస్లో పెద్ద వర్క్షాప్ నాదే. అంటే కంప్లీట్ కార్ కేర్ సెంటర్ అనమాట. ఇది ప్రీమియం కార్స్. ఫిలిం యాక్టర్స్తోనూ ఫిలిం ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో మా ఎస్ఆర్ మోటార్స్కి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేది. జగత్ బాబు గారు కానీ, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు కానీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కార్ల సర్వీసింగ్ మేము చేపించిన వాళ్ళు మా దగ్గర. ఎందుకంటే నాది 1990 జూబ్లీ హిల్స్లో పెద్దమ్మగుడి దగ్గర ఫస్ట్ వర్క్షాప్, పెద్ద వర్క్షాప్ మాదే. సో కృష్ణ గారు, పెద్ద ఆయన రామానాయుడు గారు కానీ, వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చి అంత సన్నిహితం ఉంది నాకు ఆయనతో, వీళ్ళందరితో. సో అదేవిధంగా తర్వాత నేను పార్టీలో కూడా కీలక పాత్ర, స్టేట్ సెక్రటరీ, స్టేట్ అధికార ప్రతినిధి చేశాను. అదేవిధంగా చంద్రబాబు గారి ప్రోగ్రామ్స్ అవన్నీ చూసేవాడిని నేనే చాలా సన్నిహితంగా. నిన్న ఈయన కలిసి వినోద్ గారు ఆ క్యారెక్టర్ చేయటం, ఇవాళ ఈ సభకి మీ ముందుకి నన్ను గట్టిగా పిలిచారు. 1-2 సార్లు కాదు. నేను సామాన్యంగా ఎట్ట తప్పించుకోవాలని చూస్తాను. అలాంటిది ఇప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద పిలుస్తుంటే కొంత భయంగా నాకు, ఎందుకంటే కొంత కొత్తగా ఉంటుంది. ఇట్లాంటివి ఏం మాట్లాడాలో తెలియదు. కానీ చాలా ప్రసన్న కుమార్ గారు నాకు 40 years నుంచి ఫ్రెండ్. ఇందాక ఫస్ట్ మాట్లాడినప్పుడు మేము 40 సంవత్సరాలు, ఆయన కారు కూడా మా దగ్గరికి వచ్చింది అట్ట సన్నిహితంగా. ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెలుసు. సంటి గారు, అడ్డాల సంటి గారు కానీ, కైకాల సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, మరి ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా కిషోర్ గారు కూడా పరిచయం, మీరు మర్చిపోయి ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఒకటిను మోతీనగర్లో ఉన్నప్పుడు ఆకురాజు వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్, మా చిన్నమామ గారు, మీరు ఆయన ఫ్రెండ్స్. ఆయన చనిపోయారు. మీరు అప్పకెట్లా వచ్చారు, మీరు మర్చిపోయారు. సో మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నంత ఆనందంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఫిలిం నగర్ నాకు చాలా ఇష్టం. ఒక విధంగా ఈ స్థాయికి నేను రావడానికి కూడా ఈ ఫిలిం నగర్లో ఉన్న హీరోస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ నా దగ్గర సర్వీసింగ్ చేయించుకోవటం, నేను వాళ్ళకు ఉపయోగపడటం, వాళ్ళు నాకు ఆర్థికంగా ఉపయోగపడటం. సో నాకు చాలా ఫిలిం ఆర్టిస్టులు అన్నా కానీ, ప్రొడ్యూసర్స్ అన్నా కానీ, యాక్టర్స్ అన్నా కానీ చాలా ఇష్టం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఇంకొక కోరిక ఏంటంటే, నేను గురుస్వామిని దగ్గరగా 62 సార్లు అన్నమాట శబరిమల. నేను లాస్ట్ ఇయర్ 1 year 4 months దీక్ష చేపట్టి ఉండ. అదే టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు మాల్లో ఉండి నాకు
మీరు గెడ్డాన్ని ఏదైనా యాక్షన్ వేయాలంటే ఏదో గెడ్డం పెంచడం ఇట్లా ఏదో అతికిస్తారనుకుంటా. నాకు రియల్గానే ఎడదాకా వచ్చింది. గోల్డ్ ఏమో ఇంత ఉండే అనమాట, తినటానికి కూడా వీలయ్యేది కాదు. అటువంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా కానీ చంద్రబాబు గారి కోసం ర్యాలీ రింగ్ రోడ్లో 10,000 కార్లతో చేసింది, మెట్రో అది చేసింది, గచ్చిబౌలి స్టేడియంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెద్ద కార్యక్రమం చేసాం. వీటన్నిటికీ కర్త కర్మ నేను కూడా ఒకడినే. ఇంకోటి ఏంటంటే భక్తిపరంగా కూడా ఈ సినిమాలు స్మాల్ బడ్జెట్లో చేస్తున్నందుకు అందరినీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్నమయ్య సినిమా తీసినప్పుడు ఈ దేవుడు సినిమా రాఘవేంద్రరావు గారు ఇట్ట పూలు వేయటం, ఇవన్నీ చూపెట్టడం, యాపిల్స్ కుట్టడం ఎవరు చూస్తారనుకునేవాళ్ళం. కానీ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అదేవిధంగా అయ్యప్ప స్వామి మీద చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి. అయ్యప్ప స్వామి మీద అందరినీ థియేటర్కి రాగలిగే విధంగా ఆయన మహత్యాన్ని చూపగలిగే విధంగా ఎవరైనా ముందుకు వస్తే ఆ సినిమా తీయటానికి, దాని ఖర్చు భరించడానికి నేను రెడీగా ఉన్నాను. అన్నమయ్య సినిమా ఎంత హిట్ అయిందో అదేవిధంగా అయ్యప్పని అంత కిట్టు కాకపోయినా కానీ కొంతన్నా చేయగలుగుతామన్న ఆనందంతో చేయాల్సిన బాధ్యతగా ఒక గురుస్వామిగా మిమ్మల్ని అర్జిస్తున్నాను. సో ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని దీనికి నాకు నా కోరికను తీర్చగలరని మీ ఫిలిం టీంని మీ ఫిలిం ఛాంబర్లో ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్జిస్తున్నాను. సో అదేవిధంగా ల్యాంప్ సినిమా వినోద్ గారు, మరి కిషోర్ గారు ఉన్నారంటే ఆ సినిమా హిట్ అయితేనే అనుకుంటున్నాను నేను. ఆయన నవ్విస్తారు కాబట్టి బాగా. అందులో లేరా? సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సిద్ధు గారు, డైరెక్టర్ సిద్ధు గారు, డైరెక్టర్ సిద్ధు తడాల. ఏంటి మ్యాచింగ్ వేసుకుని వచ్చారు యాంకర్కి? ఆయన హీరోలో ఉంటాడు, అదే సిగ్గుపడుతున్నాను నేను. ఏంటి మ్యాచింగ్ అంటుంటే డైరెక్టర్ అయినా అండి, స్టూడెంటా? సో నెక్స్ట్ ఇంకా చాలా మూవీస్ తన చేతిలో ఉన్నాయి. తన స్టేజ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడని అర్థమైంది. అక్కడ చెప్పాల్సి వదిలేసి మరి వచ్చారు. ఎక్కడ రండి, ఇలా రండి. స్టేజ్ పైకి రావడం వరకు మాత్రమే మీ బాధ్యత. ఎప్పుడు వెళ్ళాలి అనేది నేను చెప్తాను. డైరెక్టర్ సినిమా తీస్తారు, అందరినీ నవ్విస్తారు, ఏడిపిస్తారు, నవరసాలు పండిస్తారు, అన్నీ చేస్తారు, కానీ మాట్లాడరా? ఇప్పుడు మీరు మాట్లాడి మా ల్యాంప్ మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన తర్వాతే వెళ్ళాలి. అందరికీ నమస్కారం అండి. మా వినోద్ గారు ల్యాంప్ మూవీ చేశారు. 100% ఇది పెద్ద హిట్ అవుతుంది మూవీ. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, సెకండ్ ఫిల్మ్ కూడా ప్రీ ప్రొడక్షన్లో ఉందండి. మన వినోద్ గారు, మన యోగన్న ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చాలా మంచిగా చేస్తున్నారండి. సారీ, నాకు కొంచెం భయం. థ్యాంక్ యూ అండి. సిద్ధు ఒక నిమిషం, అస్సలు భయపడద్దు. ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ, 2 మూవీస్ అన్నావు కదా, ఆ 2 మూవీస్కి ఏ ఈవెంట్ ఉన్నా నేనే యాంకర్, రాసి పెట్టుకో, ఓకేనా? అప్పుడు నువ్వు అస్సలు భయపడవు, హ్యాపీగా ఇలాగే మాట్లాడిస్తూ ఉంటాను. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ గారు కిషోర్ దాస్ బాబాయ్ ఎప్పటికైనా స్టేజ్ పైకి వచ్చి మా ల్యాంప్ మూవీ కోసం మాట్లాడతారని అనుకుంటున్నాము. కిషోర్ దాస్ గారు మెయిన్ గెస్ట్ వచ్చిన తర్వాతే మాట్లాడతారు. ఓకే, సినిమాలో విలన్ గా చేశారు నాగరాజ్ గారు. సో ఇప్పుడు నాగరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. నెక్స్ట్ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్, అదే రజనీ నాగరాజ్ గారు. ఒకసారి స్టేజ్ పైకి. లాయర్ కదా మీరు? ఎస్, ఒక న్యాయవాదిగా ఉంటూ బెంగళూరు నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కోసం వచ్చారండి స్పెషల్గా. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా అంత దూరం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు.
అందరికీ నమస్కారాలు. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ అన్నమాట. భయంకరమైన పోషన్ అన్నమాట. భూత వైద్యుడు, మాయల్ ఫకీరు, భయంకరమైన డైలాగ్స్ మీరు అందరూ చూసి ఆనందిస్తారని నా కోరిక. ధన్యవాదాలు. కాకపోతే మీరు బెంగళూరులో మా ఆఫీస్ ఉంది, కానీ మా నేటివ్ ప్లేస్ కుప్పం సార్. రండి. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, హీరో, 3 జనరేషన్స్ కి కూడా ఇన్స్పిరేషన్ మురళీ మోహన్ గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ, సార్ మీకోసమే మేము అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ల్యాంప్ మూవీ ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి మురళీ మోహన్ గారికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ, మురళీమోహన్ గారికి స్వాగతం సుస్వాగతం ల్యాంప్ టీం తరపున. మురళీమోహన్ గారిని మొదటిసారి వారాలబ్బాయి అనే సినిమా జెమినీ సన్ నెట్వర్క్ వాళ్ళు వేసినప్పుడు మా తాతయ్య గారు చూపించారు. అందులో ఒక సాంగ్ ఉంటుందండి, కాకమ్మ కాకి కడవల్ల కాకి అని. ఆ సాంగ్ పిల్లలందరికీ చాలా ఫేవరెట్. నేను అప్పుడు చాలా చిన్నపిల్లాన్ని. సార్ థ్యాంక్ యూ సార్, వినోద్ గారిని అండ్ ల్యాంప్ టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఒకసారి నాకు వినోద్ గారితో పరిచయం లాక్డౌన్లో ఒక మంచి జరిగిందంటే అది వినోద్ గారితోనే పరిచయం ఏర్పడింది. నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ మొదట స్టార్ట్ చేసినప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న మా రిలేటివ్స్ని వాళ్ళని ఇక్కడ యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేయించడం జరిగింది. చాలామందికి వినోద్ గారు మా రహదారి సినిమా దానికంటే ముందే చాలామందికి దారి చూపించారు. మా రహదారి సినిమాలో కూడా మెయిన్ లీడ్ విలన్ రోల్ వేశారు వినోద్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ వినోద్ గారు ఒక నటుడిగా మరియు ఫౌండర్గా కాకుండా మంచి వ్యక్తి కూడా. అండ్ చాలామంది ల్యాంప్ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అట్లా బేరేజ్ వేస్తున్నారండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముండదు సార్. మంచి సినిమా చెడ్డ సినిమా అని కూడా ఉండదు, కానీ ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు, రివ్యూవర్లు రాస్తారు హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అని. బట్ సినిమా వాళ్ళకి మాత్రం అన్ని సినిమాలు మంచి సినిమాలే. ఎందుకంటే ఒక వ్యక్తి నిలబడితే, నేను మొన్న కూడా రాశారండి సోషల్ మీడియాలో, ఒక కుటుంబంలో ఒకరు నిలబడ్డారంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అదే మా సినిమా జాతిలో ఒకరు నిలబడ్డారంటే చాలామందికి పని దొరుకుతుంది. ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా హీరోకి వెంటనే సినిమాలు వస్తాయి. ఆ హీరో వల్ల చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి మా బ్రదర్ నిలబడతారు, మీరు అందరూ సినిమా నిలబెట్టండి, చాలా మందికి పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మొదటి రోజే మంచి రివ్యూస్ ఇవ్వండి. ఎందుకంటే మా బ్రదర్ చాలా మంచి వ్యక్తి అండ్ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండవలసిన వ్యక్తి కూడా కాదు, కానీ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అలాంటిది ఏమీ ఉండదు అనమాట. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు, ఫిల్టర్ ఉండదు. నాకు తెలిసి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందికి సాయం చేశారు. అండ్ కళా ఆకలి తీర్చారు, కళా దాహం తీర్చారు అనుకోవచ్చు వినోద్ గారు. ఖచ్చితంగా ఈ సినిమా మీరందరూ నిలబెట్టాలి, మా బ్రదర్ నిలబడాలి, మేము చాలా మంది నిలబెట్టాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డైలాగ్ రైటర్ వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మనం చూసుకునే సినిమా తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు చేద్దాం, మార్పులు చేద్దాం అంటే మనలాంటి వాళ్ళు వస్తారని చెప్పేసి మీరు చెప్పల సాక్షిగా. వినోద్ కుమార్ ల్యాంప్, కొందరు సినీ జీవితాలను వెలిగించే ల్యాంప్, రిలీజ్ అయ్యాక అవుతుందేమో ర్యాంప్, మార్చి 14 మొదలవుతుంది క్యాంప్, ఈ సినిమాలో ఉంటుంది కామెడీ పంప్, టెంప్టింగ్ చేస్తున్న ల్యాంప్, ట్రైలర్ ల్యాంప్. దిస్ ఇస్ వెంకట్. తెలుగులో దర్శక నిర్మాతలు వెలిగిస్తున్న ల్యాంప్. దర్శక రాజశేఖర్ ఎక్కాలి ఉన్నత శిఖర్, ఆయనకి టాలెంట్కి ఆకార్ రాజశేఖర్. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. నేను ఒక ఇది రాశాను, పసలేని కథలో ఎన్నో బిల్డప్పులు, దర్శకుడు నష్టపరిచిన ₹1,00,000 తిరిగి కాళ్ళప్పుడు తలనొప్పులు బోనస్, హిట్ అయితే నొప్పులని మాయం, ఫట్ అయితే 2 పట్టం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్, డైలాగ్ రైటర్. థ్యాంక్ యూ వెంకట్ గారు. నా పేరు స్వప్న. వెళ్ళేటప్పుడు నా పేరు మీద అంటే నీ డైలాగ్స్ ఏమైనా రాసేసి ఇస్తే నేను కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ ఉంటాను. అమ్మో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న అంటే కళ కదా, దాని మీద ఏమైనా చెప్తారేమో అనుకున్నాను, బట్ చెప్పిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేశారు. నిజంగానే డైలాగ్ రైటర్ మీరు. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజున ల్యాంప్ మూవీ ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మన ముఖ్య అతిథి మురళీ మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ అందరూ ఒక్కసారి నిలబడి ఒకసారి వారికి స్వాగతం సుస్వాగతం తెలియచేద్దాం. లైట్స్ ఆన్ చేయండి, అన్ని లైట్స్. ఒక్క నిమిషం అండి, లైట్స్ ఆన్ చేస్తారా స్టేజ్ దగ్గర? ల్యాంప్స్ ఆన్ చేయండి. మూవీ టీం అందరూ స్టేజ్ పైకి రావాలి. డైరెక్టర్ గారు,
ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, హీరోయిన్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. క్షమించాలి, వాయిస్ బాగాలేదు, కోల్డ్లో ఉంది. ల్యాంప్ సినిమా 14వ తారీఖున విడుదలకు పొద్దున ఈ సినిమా ప్రీ లాంచ్ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయి ఉండేది కాదు, అయ్యేది. తమిళనాడులో పెద్దగా ఆడేది కాదు, కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఇవన్నీ పేరుకు మాత్రమే అంట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి ఇవాళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో కూడా హిందీ సినిమా వాళ్ళు ఒకప్పుడు అసలు తెలుగు సినిమా అంటే లెక్క చేసేవారు కాదు. ఇవాళ చూస్తే ఏదన్నా తెలుగు సినిమాలు మాకు కూడా ఆఫర్ వస్తే చేస్తామండి నేను వాళ్ళకంతటికి వాళ్ళు అడిగే రోజులు కూడా వచ్చినాయి. చాలా ఆత్రంగా సినిమాను చూసి సినిమా బాగుందని అనుకుంటే మళ్ళీ లేట్ అయితే మనకు దొరుకుద్దు లేదో, రైట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి కొనుక్కొని దాన్ని మళ్ళీ రీషూట్ చేయడానికి కూడా చాలామంది తాపత్రపడుతున్నారు. అయితే పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో మేము చేసే సినిమాల రోజుల్లో 5 లక్షల్లో అయిపోయేది సినిమా. ఇవాళ రోజున ప్రీ లాంచ్కే 50 లక్షలు అయి ఉంటుంది. మరి ఆ రోజున తీసిన చిత్రాల పద్ధతి వేరు, ఈ రోజున తీస్తున్న చిత్రాల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండేవి, లేకపోతే పౌరాణిక చిత్రాలు, ప్రేమ కథలు, జానపద చిత్రాలు ఉండేవి. ఇవాళ మన మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ స్టాండర్డ్లో మనం ఏమి తక్కువ ఉండకూడదు, మన సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా తీస్తున్న మాట మాత్రం వాస్తవం. అయితే పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా కూడా బతికినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, కానీ అందులో మన టెక్నీషియన్ ఎవరినే బుక్ చేయరు. ఇండియాలోనో అవసరమైతే అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో యూకేలోనో మంచి మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రెమ్యూషన్లు ఇచ్చి హోటల్స్లో పెట్టి ఫ్లైట్స్లో తీసుకొచ్చి అలా తీస్తున్నారు. ఇవి చిన్న ఆర్టిస్టులకి అయితే అసలు అవకాశం ఉండదు. ఏమన్నా జూనియర్ ఆర్టిస్టుల వరకు ఇక్కడ వాళ్ళు తీసే సినిమాల్లో మనకు అవకాశం వస్తుందేమో, కానీ చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా అవకాశం రావటం వల్ల చిన్న ఆర్టిస్టులు బతకాలి అని అనుకుంటే, చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా పని దొరకాలి అని అనుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా రావాల్సిందే. చిన్న సినిమా వస్తేనే ఈ తెలుగు సినిమాని నమ్ముకొని ఒకప్పుడు మెడ్రాస్లో ఉండే మనందరం కూడా ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్కి. ఇక్కడ కొద్ది రోజులు బాగానే జరిగినాయి, కానీ వాళ్ళ పద్ధతులు మారిపోయి ఇవాళ చాలామంది వేషాలు లేక, ఏం చేయాలో తెలియక, ఈ వృత్తిని వదిలి ఇంకో వృత్తుల్లోకి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తప్పదు, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలి వెళ్ళలేము. ఎందుకంటే మనందరూ కూడా ఆశాజీవులు. ఈ సినిమాలో రాకపోయినా నెక్స్ట్ సినిమాలో నాకు మంచి వేషం ఇస్తున్నారు, గ్యారంటీగా మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆశతోటి ఉంటాం. మనం ఆశ తప్పని మాత్రం అన్ను, అలాంటి ఆశ లేకపోతే అసలు ఇక్కడ బతకలేం కూడా మనం. ఇవాళ చిన్న సినిమా, ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాలకు పోటీగా నిలబడింది, కానీ ఇవాళ రోజున చిన్న సినిమాకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా చిన్న సినిమాని ప్రొటెక్ట్ చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సినిమా బతకదు. ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఊళ్ళో ఉన్న థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమాకి ఏదైనా కమిట్ అయితే కూడా సినిమా కలెక్షన్ లేదు అని చెప్పి వెంటనే తీసేసి రెండో రోజే తీసేసి పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. పైగా హోటల్స్, థియేటర్లో ఉండే
సైకిల్ స్టాండ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద సినిమా తీసుకోండి సార్, చిన్న సినిమాకి ఏం రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చేస్తాయి. అలా కాకుండా అవ్వాలంటే చిన్న సినిమాలు కొన్ని మంచి హిట్స్ రావాలి. గతంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి మనకు అందరికీ తెలుసు. అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం విదేశీ సాంకేతికతో మనం పోటీపడి ఆ సినిమాలు చేద్దామని అనుకుంటే దానికంటే మన సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎవరు రావట్లేదు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కూడా రావాలని, అలాగే మన పౌరాణికాలు ఇవాళ ఎన్ని రకాలుగా పౌరాణికాల సినిమాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పి తిరిగి తీసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. బాబు గారు లాంటి డైరెక్టర్ కానీ, విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లు కానీ, మరి ఇవన్నీ కూడా ఎన్ని సినిమాలు తీశారు, అంత అద్భుతమైన సినిమాలను చేయగలిగారు. దాసరి నారాయణరావు గారు అయితే పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని ఎక్కువ తీశారు. ఆయన ఎంతోమంది కొత్త కొత్త ఆర్టిస్టులకి, కొత్త కొత్త టెక్నీషియన్లకి ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన లైఫ్లో ఆ లైఫ్ పొందిన వాళ్ళు నేను కూడా ఒకడిని. దాసరి గారి నా మొదటి సినిమా అయిన తర్వాత రెండో సినిమా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే ఒక సినిమా చేశాం. ఆ తిరుపతి చేసేటప్పుడు ఆయన నన్ను పరిశీలించి, దాసరి గారు, మురళి నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా, నా సినిమాలన్నింటిలో నీకు వేషం ఇస్తాను, తప్పకుండా నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను ఆయన మాట ఇవ్వటం, ఆ మాట నిలబెట్టుకొని దాదాపుగా ఆయన దగ్గర 30 సినిమాలు పైగా చేశాను నేను ఒక దాసరి గారి డైరెక్షన్లోనే. అందులో హీరోగా చేసినవి ఉన్నాయి, సెకండ్ హీరోగా చేసినవి ఉన్నాయి, గెస్ట్ రోల్స్ చేసినవి కూడా ఉన్నాయి. మరి వాళ్ళ రోజున చిన్న చిన్న ఆర్టిస్టులకి సరైన అవకాశాలు రావటం వల్ల ఒక విధంగా టీవీ అనేది బతకకపోతే, ఇవాళ టీవీ కనుక లేకపోయి ఉన్నట్లయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలా కాకుండా టీవీల మూలంగా మన టాలెంట్ చూపించుకోవడానికి అవకాశం వస్తుంది. అసలు కొన్ని సీరియల్స్లో చూస్తే డైలాగ్ రైటర్స్ ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే, సినిమాల్లో కూడా ఇంత మంచి డైలాగ్ రావట్లేదు అని ఎంత గొప్ప డైలాగులు రాస్తున్నారు. ఆ విధంగా మనం మన సినిమాని, చిన్న సినిమాని మనం బతికించుకోవాలి. బతికించుకోకపోతే మనం బతకలేము. అందుకని ముఖ్యంగా ఈ సినిమా ల్యాంప్ అంటే మనకందరికీ తెలుసు లైట్. వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంధకారంలో ఉంది, చిన్న సినిమా బతకలేకపోతూ ఉంది. అలాంటి చీకటిని పారదోలటానికి ఈ ల్యాంప్ రావాలని, ఈ ల్యాంప్ మూలంగా అందరికీ వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అయితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇంకా 10 మందికి ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేద్దాం, మనం కూడా మంచి సినిమాలు చేద్దామని ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇండస్ట్రీని బతికించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. అంటే లైట్, కలర్ఫుల్, అది ఇది, కానీ అసలైన ల్యాంప్ అంటే మీనింగ్ మీరు చెప్పినట్టుగా సార్ చాలా అంటే చాలా గొప్పగా చెప్పారు. అంటే పడిపోతున్న ఈ సినిమాకి ఏదైతే ఉంటుందో ఒక చీకటిలో నుంచి వెలుగు కావాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అంటే మిమ్మల్ని చూస్తూనే పెరిగాము, కానీ ఈ రోజున మీతో పాటుగా నేను ఇక్కడ స్టేజ్ పైన అంటే నేను చేసుకున్న అదృష్టం ఇది. చిన్నప్పుడు మా పేరెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు, మురళీమోహన్ గారు చాలా గొప్ప నటుడు సార్, అది ఇదిని. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు రావడమే ఒక గొప్ప విషయం. మీరు ఈ ల్యాంప్ మూవీ బ్లెస్సింగ్స్ అందచేశారు, ఆటోమేటిక్గా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన హీరో అనే చెప్తాము రవి ప్రకాష్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. సో రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ తోటి మళ్ళీ మా అందరి ముందుకి వచ్చి మళ్ళీ మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. లేట్గా వచ్చినా చాలా లేటెస్ట్గా. ఏంటండి ఎప్పటికీ ఆ ఏజ్ అనేది పెరగదా అండి రవి ప్రకాష్ గారు? అందరికీ ఆదర్శవంతులు మురళీమోహన్ సార్ గురించి మేము ఆల్రెడీ మాట్లాడాము. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, యాక్టర్, హీరోగా ఎంతో మందికి లైఫ్ని కూడా అందజేశారు. కానీ ఇప్పుడు సార్ పక్కన మీరు ఉన్నారు కదా, అందుకని లేట్గా వచ్చారు కదా, అందుకే కొంచెం మాట్లాడదామని. అవును సార్. సో అక్కడ చూసాము మీ ఇద్దరు ఎలా బాండింగ్ అనేది అక్కడ ఆ సినిమాలో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ పైన చూస్తున్నాము. సో ఇప్పుడు రవి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ గారుతో పాటు ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఒక చక్కటి గౌరవంలా అనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న సినిమా అయినప్పటికీ ల్యాంప్
ఎందుకు చిన్న సినిమాని ప్రోత్సహించాలి అనే ఒక మాటకు వస్తే, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నప్పుడు ఒక సినిమాని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే ముందుగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే ప్రొడ్యూసర్. సో ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, కరెక్టేనా? ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే దర్శకులు రాజశేఖర్కి కూడా రాజశేఖర్కి కూడా నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ, వినోద్ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం, చక్కటి ఆర్టిస్ట్. సో ఈ సినిమా తనకు ఒక చక్కటి బ్రేక్ అయ్యి, అలాగే అందరికీ ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగా, లేకపోతే ఒక ఏంటంటారు ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. రవి ప్రకాష్ గారు, మీ పేరులోనే ఒక వెలుగు ఉంది. సో ప్రకాష్ అంటే వెలుగు, ల్యాంప్ అంటే వెలుగు. మీ ఇద్దరి